ప్రైజ్ లార్డ్ అయ్యారండి. బైబిల్ ప్రకారం దేవతలు ఉన్నారా? చెప్తానమ్మా. బైబిల్ ప్రకారం దేవతలు ఉన్నారా అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాలు చదవాలి. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనం ఆయన ద్వారా కలిగిన వారం. బైబిల్ ప్రకారం దేవతలు ఉన్నారా అనే ప్రశ్నకి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవతలు అని పిలవబడిన వారు అనేకులు ఉన్నారు లోకంలో, ప్రపంచంలో అని చెప్తుంది. ఆకాశంలో కానీ భూమి మీద కానీ. ఆకాశంలో ఉన్న దేవతలు ఎవరు అని మనం చూస్తే, ఆకాశంలో ఉన్న దేవతలు ఎవరు అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని ఆ కాలంలో గ్రీకు రోమన్ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రజలు వారిని దేవతలను కొలిచేవారు. మరి అదేవిధంగా భూమి మీద వివిధ రకాల విగ్రహాలను వారు తయారు చేసుకొని, గ్రీకు రోమన్ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రజలు విగ్రహాలను తయారు చేసుకొని వాటికి కొన్ని నామకరణాలు చేశారు. మనం చరిత్రలో చూస్తే జ్యూసు, హేరా, అపోలో, పొసిడాను, జూపిటరు, జూనో ఇటువంటివి అనేకమైనటువంటి దేవతలను వారు తయారు చేసుకొని విగ్రహాలుగా చేసుకొని వాటిని కొలిచేవారు. కాబట్టి బైబిల్ ప్రకారం దేవుడు మాత్రం ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు చదివిన వాక్య ప్రకారం మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము అని వ్రాయబడి ఉంది. సోకాల్డ్ గాడ్స్ అంటే దేవతలు, దేవుళ్ళు అని పిలువబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా బైబిల్ అయితే మాత్రం దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు అని స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మరి అదే సమయంలో మరి ఇంకొక మాట కూడా మనం చూడాలి. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, దేవుడు అని పిలువబడిన దైవ వ్యతిరేక శక్తులు కూడా ఈ లోకంలో ఉన్నాయి. వాటిని కొంతమంది ప్రజలు కొలుస్తున్నారు, పూజిస్తున్నారు అని కూడా, దైవ వ్యతిరేక శక్తులనే దేవుడిగా కొంతమంది ప్రజలు కొలుస్తున్నారని కూడా బైబిల్లో రాసింది.